రాజేష్ మహేశానికి సంబంధించి హిందుత్వ సంఘాలు ఆయనకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నాయి. ఆయన తీసేయండి ఇక్కడి నుంచి, లేకపోతే మేము ఉద్యమాలు చేస్తాం అంటున్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన అతి పెద్ద చారిత్రాత్మకమైన తప్పిదం ఇది. ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ బ్రతికిన వ్యక్తిని, ఒక కులాన్ని అవమానకర రీతిలో మాట్లాడిన వ్యక్తిని, ఆడపిల్లల్ని ఎవడ పక్కల్లోకి పంపటానికి ఎవడో కనట్లేదు. రేపు రాజేష్ మహాసేన అనేవాడు గెలిస్తే ఒకవేళ ప్రమాణ స్వీకారం ఏం చేయాలి? నీకు ఒక కులం అంటే పడదు, ఒక మతం అంటే పడదు. నువ్వు ఏ విధంగా నిష్పక్షపాతమైన పరిపాలన అందిస్తావు చెప్పు. వైసీపీ ఏదైతే ఉందో వాళ్ళని అడ్డం పెట్టుకుని నన్ను టార్గెట్ చేయబోతుంది అని ఆయన చెప్తున్నాడు. అంటే ఇక మహాసేన రాజేష్ తప్ప టీడీపీకి పోని బలమైన అభ్యర్థి దొరకడా? రాజా సింగ్ అవ్వచ్చు, ముస్లిం వర్గాలకు సంబంధించి ఆయన చాలా ఆరోపణలు చేశారు. అలాంటి కోణంలో ఎందుకు చూడరు? మరి మిగతా 174 స్థానాలు మీరు త్యాగం చేయడానికి సిద్ధపడండి. హిందువులు కూడా మా సత్తా ఏంటో మేము చూపిస్తాం. బట్ ఇది వైసీపీ ట్రాప్ అంటారు, లేదా హిందుత్వ సంఘాలు నిజంగానే దీంట్లోకి ఎంటర్ అయ్యాయి అంటారు. ఇప్పుడు రాజేష్ మహాసేన అనే వ్యక్తిని కులం కారణంగా తొక్కేస్తే పీ గన్నవరంలో ఇంకో కమ్మో కాపో రెడ్డో రాజో వచ్చి పోటీ చేస్తాడు. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఎక్కడో అన్న మాటల్ని ఆ రోజు ఏదైతే హిందుత్వ సంఘాలు ఆ రోజు ఖండించాల్సిన పరిస్థితి ఎలక్షన్ టైంలో కావాలని మాట్లాడుతున్నారంటే వైసీపీ ట్రాప్ అని ఎందుకు అనుకోకూడదు? ఒక్కసారి వినాయకుడి గారి విగ్రహం ముందు సాష్టాంగపడి స్వామి గతి లేక ఒళ్ళు బలిసి తప్పు చేశాను, తప్పుడు వ్యాఖ్యలు చేశాను. ఒకవేళ రాజేష్ మహాసేన పీ గన్నవరం నుంచి పోటీ చేశాడు, అధిష్టానం నుంచి వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు, తర్వాత హిందూ సంఘాల కార్యాచరణ ఎలా విధంగా ఉంటుంది? మేము కూడా వెళ్ళి ప్రచారం చేస్తాం. ఒక్క పీ గన్నవరంతో ఆగదు, అది మొత్తం 175 నియోజకవర్గాలకి పాకుద్ది మేము చేసే ప్రచారం అనేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన క్రిస్టియన్ 100%, కనీసం తీర్థం ఇస్తేనే కూడా తాగని పరిస్థితి మనం చూసినట్టే. 4.5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి చేయని అరాచకం లేదు హిందూ దేవాలయాల విషయం. మా రాముడు తల నరికితే పట్టించుకునే దిక్కు లేదు, మా స్వామి రథాన్ని తగలబెడితే దిక్కు లేదు. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మా చేతికి ఒక ఆయుధం వస్తుంది, ఆ ఓటు. ఆ ఓటుతోటి ఓటు పొడిస్తే జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరైనా సరే దిగొస్తారు. రాజేష్ మహేశాన్ నుంచి మీరు ఏదైనా ప్రకటన ఆశిస్తుందా? హిందూ సంఘాలు ఆయన ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మేము ఆయన క్షమిస్తాం అని చెప్తే లలిత్ కుమార్ గారు ఏం చెప్తారు? వచ్చి హిందువులందరితో తప్పైపోయింది, క్షమించండి, మీ తప్పు ఇంకెప్పుడు జీవితంలో మాట్లాడిన ఒక బాండ్ రాసి అతన్ని మేమైతే క్షమించే పరిస్థితి లేదు, క్షమించాల్సిన అవసరం అంతకంటే లేదు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ మీడియా. పీ గన్నవరం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాజేష్ మహేశానికి సంబంధించి ఆయన మీద ట్రోల్స్ జరుగుతున్నాయి. హిందుత్వ సంఘాలు ఏదైతే ఉన్నాయో కొన్ని ఆయనకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నాయి, రాస్తారోకోలు చేస్తున్నాయి. వైజాగ్ దాంతోపాటు విజయవాడలో కూడా వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిని కూడా ముట్టడి చేయబోతాం అని చెప్తున్నారు. దీనికి సంబంధించి రాజేష్ మహాసేన ఆయన ఈ పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలియజేస్తున్నారు. అసలు ఇది హిందూ సంఘాల విజయమా, లేకపోతే హిందూ సంఘాల ముసుగులో వైసీపీ అధిష్టానం ఆడుతున్న నాటకమా అనేది మనతో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం, దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం లలిత్ గారు. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారండి? గుడ్ సార్, పీ గన్నవరం టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాజేష్ మహేశానికి సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది, మీరు ఫాలో అవుతున్నారు. హిందుత్వ సంఘాలు ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని వాళ్ళు ఆమోదించట్లేదు, ఆయన తీసేయండి ఇక్కడి నుంచి, లేకపోతే మేము ఉద్యమాలు చేస్తాం అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? దీన్ని ఒకే యాంగిల్లో చూస్తున్నామండి. తెలుగుదేశం పార్టీ చేసిన అతి పెద్ద చారిత్రాత్మకమైన తప్పిదం ఇది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మిగతా పార్టీలు అందరూ కావచ్చు, వాళ్ళు లేని సెక్యులరిజాన్ని భుజాన వేసుకుని మేము తప్ప సెక్యులరిజానికి ఎవడు బ్రాండ్ అంబాసిడర్ లేడని కాలర్ ఎగరేసుకుంటూ ఉంటారు. అలాంటి కాలర్ ఎగరేసుకునే వ్యక్తులు సెక్యులరిజం అంటే అర్థం తెలుసు కదా వాళ్ళకు కూడా, అన్ని మతాలని ఒకరినొకరు గౌరవించుకోవటం, లేదు ప్రభుత్వాలు పాలించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని మతాలని సమానంగా చూడటం, లేదా మతంతో సంబంధం లేకుండా పరిపాలన చేయటం. కానీ ఒక మతం పట్ల తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్న వ్యక్తిని, ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ బ్రతికిన వ్యక్తిని, ఒక కులాన్ని అవమానకర రీతిలో మాట్లాడిన వ్యక్తిని
ఏ విధంగా తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారో మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకే తెలియాలి. ఇవే మేము అడుగుతున్నాము. ఏమండి, పలానా టైంలో రాజేష్ మహాసేన అనేవాడు అగ్రకులం అమ్మాయిలను ఎవరినన్నా పెళ్లి చేసుకుని లేవ తీసుకొస్తే ₹1,00,000 నేను ఇస్తాను, దాంతోపాటు దుబాయ్కో కువైట్కో పంపించేస్తాను, అక్కడ మీకు రక్షణ కల్పిస్తానని చెప్పేసి అన్నాడు. ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవటం, పెళ్లి చేసుకోవటం అనేది వాళ్ళ పూర్తి స్వవిషయం. అది 2 కుటుంబాలకు సంబంధించింది, లేదా ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది. కానీ ఈ వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడు, నేను మీరు లేపుకొస్తే ₹1,00,000 ఇచ్చి రక్షణ ఇస్తానని చెప్పేసి అన్నాడు. అంటే ఇది ఒక రకమైన రెచ్చగొడతాం కదా. నీకు అంత గులగా ఉంటే ఇద్దరు ప్రేమించుకున్నా సరే అని చెప్పేసాను. దళితులుగా చెప్పబడుతున్న 2 కులాల్లోనే మా కులపోడు కాదు అని చంపేసుకున్న సంఘటనలు నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఆ ఒక కులానికి సంబంధించిన ఆడపిల్లల్ని లేవ తీసుకొస్తే అంటే ఆడపిల్లల్ని ఎవడ పక్కల్లోకి పంపటానికి ఎవడో కనట్లేదు. అందరూ కూడా పిల్లల్ని కనేది, పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటారు. అలా రెచ్చగొట్టిన వ్యక్తి. అంతేకాదు, జీవిత కాలం అతను పెట్టిన వీడియోస్ చూడండి 10 ఏళ్ల నుంచి. ఎందుకంటే అతనితో పోరాటం చేసింది మేం కాబట్టి మాకు తెలుసు. బాపనిచ్చులు, బాపన ఆ కొడుకులు, బాపన ఈ కొడుకులు అంటూ బ్రాహ్మణ కులాన్ని ఎంత అవమానకరంగా మాట్లాడాడు. ఇవే కాదు, వినాయకుడి గారి గురించి, లేకపోతే శ్రీరాముడి గురించి, శ్రీకృష్ణుడి గురించి అతను మాట్లాడిన ఏహ్యమైన భాష లేదు. చాలా అవమానకర రీతిలో మాట్లాడాడు. ఈవెన్ అయ్యప్ప స్వామి విషయంలో కూడా చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బైర్ నరేష్ లాంటి వాడికి ఒక రకంగా మద్దతు పలికాడు. మరి అలాంటి వ్యక్తిని సెక్యులర్ పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా ఏ విధంగా ప్రకటించారు అంటే, వీళ్ళు ప్రకటించడం తప్పు కాదు, కానీ మేము ప్రశ్నించి అలాంటి టికెట్ ఎట్లా ఇచ్చావయ్యా అని అడిగితే మాత్రం మేము ఆ పార్టీకి ఈ పార్టీకి కోవట్లా. మా సనాతన ధర్మాన్ని ఎవడన్నా కించపరిస్తే వాడి విషయంలో మా స్టాండ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అలాగే రాజేష్ మహాసేన విషయంలో కూడా. ఎందుకంటే రేపు రాజేష్ మహాసేన అనేవాడు గెలిస్తే ఒకవేళ ప్రమాణ స్వీకారం ఏం చేయాలి? రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగాన్ని అనుసరించి నిష్పక్షపాతంగా పరిపాలన చేస్తాను, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పాలి. నీకు ఒక కులం అంటే పడదు, ఒక మతం అంటే పడదు. నువ్వు ఏ విధంగా నిష్పక్షపాతమైన పరిపాలన అందిస్తావు చెప్పు. ఈ రోజున కూడా రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే చాలా మంది గెలుస్తున్నారు. గెలిచిన ప్రతి వాడికి ఏదో ఒక మతం ఉంటుంది. కానీ వాళ్ళెవ్వరూ ఇతర మతాల పట్ల ద్వేషాన్ని వ్యక్తం చేయలే. చాలా మంది అంటున్నారు ఈ రోజు రాజేష్ మహాసేన ఒక క్రైస్తవుడు దళితుడు కోటాలో ఎట్లా పోటీ చేస్తారని చెప్పేసి. నేను అడుగుతున్నా అండి, ఈ రోజున ఎస్సీ కోటాల్లో, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వాళ్ళలో 90% కన్వర్టెడే ఉన్నారు. కానీ మేమేం చేయలేని పరిస్థితి. కానీ అక్కడ ఈ రాజేష్ మహాసేన క్రిస్టియనా నాన్ క్రిస్టియన్ అనే మ్యాటర్ కంటే కూడా హీజ్ ఏ యాంటీ హిందూ. అలాంటి యాంటీ హిందూ స్టేట్మెంట్స్ చేసిన వాళ్ళని సమర్థించడమే టీడీపీ చేసిన అతి పెద్ద తప్పు. ఆ తప్పుని మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన చెప్తుంది ఏంటంటే, ఎప్పుడో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం జరిగిన సంభాషణ అది. దాన్ని వైసీపీ ఏదైతే ఉందో కట్ చేసి దానికి ముందు మాట్లాడాను, వెనక మాట్లాడాను, మాట్లాడాల్సిన పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ మధ్యలో కట్ చేసి వైసీపీ ఏదైతే ఉందో రాజేష్ మహాసేన అనే వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్ళకూడదు, ఆయన మీద కుట్ర పన్నుతుంది, దాన్ని తీసుకొచ్చి హిందుత్వ గ్రూపుల్లోకి పంప్ చేసింది, ఎవరైతే అమాయకులైనటువంటి హిందువుల దగ్గరికి తీసుకెళ్లి నన్ను టార్గెట్ చేయటం, వాళ్ళని అడ్డం పెట్టుకుని నన్ను టార్గెట్ చేయబోతుంది అని ఆయన చెప్తున్నాడు. పిల్ల మాటలు చెప్పాలి అంటే, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి ఎదిగాను అనుకుంటున్న వ్యక్తి, లేదు ఒక 15 ఏళ్ళు ముఖ్యమంత్రి లేదా 30 ఏళ్ళ నుంచి పరిపాలన చేసిన ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడదగ్గ మాట కాదు. ఎందుకంటే వైసీపీ నిజంగానే మహాసేన రాజేష్ అనే వ్యక్తిని టార్గెట్ చేసి పక్కకు పెట్టేస్తుంది. ఆ స్థానంలో టీడీపీ ఖాళీ ఉంచేస్తా, ఇంకా ఇంకోళ్ళు వస్తారు. అంటే ఇక మహాసేన రాజేష్ తప్ప టీడీపీకి పోని బలమైన అభ్యర్థి దొరకడా? 40 ఏళ్ళ అనుభవం చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి, 30 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీకి అట్లాంటి క్యాండిడేట్ దొరకడా? వైసీపీ ఒకరిని టార్గెట్ చేసి పక్కన పెట్టిస్తారు. పోనీ వైసీపీ టార్గెట్ చేసి పక్కన పెట్టేస్తానికి అతను చెప్తున్నాడు ముందు వెనక కట్ చేయలేదని చెప్పి, కట్ చేశారని చెప్పేసి. ఈ ముందు వెనక తోకలు పేకలు కట్ చేసిన వ్యవహారం ఏదైతే ఉంటుందో అది ఏమీ తెలియని అమాయకులకు చెప్పాలి. మేము 10 ఏళ్ల నుంచి వాడిని ఫాలో అవుతా ఉన్నాం కదా. ఆ ముందేం మాట్లాడాడు, వెనకేం మాట్లాడాడు, ఏ సందర్భంలో మాట్లాడాడో ప్రతిదీ మాకు తెలుసు. అతను ఉద్దేశపూర్వకంగా ఒళ్ళుపై తెలిసి సోయులో ఉండి మాట్లాడిన ప్రతి మాట కూడా అది, అవన్నీ కూడా నిలువెత్తు అహంకారంతో మాట్లాడాడు అతను. ఓకే సార్, మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే రాజాసింగ్ అవ్వచ్చు, రాజాసింగ్ కూడా కొన్ని వర్గాలకు సంబంధించి, ముస్లిం వర్గాలకు సంబంధించి ఆయన చాలా ఆరోపణలు చేశారు. ఏదైతే గోష్మాల్ నుంచి మనం గెలిచారు, ఆయన అసెంబ్లీలో కూడా ఉన్నారు. అలాంటి కోణంలో ఎందుకు చూడరు రాజేష్ మహాసేన ఇస్తున్నట్టు మీరేం చెప్తారు? ఈ రోజు కూడా మేము అదే చెప్తున్నాం, రాజేష్ మహాసేనని నువ్వు పోటీ చెయ్యొద్దు అని మేము అనట్లా. రాజేష్ మహాసేన పోటీ చేయొద్దని ఏ హిందూ సంఘం అల్లా. కానీ రాజేష్ మహాసేన క్రైస్తవ పార్టీ తరఫున, లేకపోతే క్రైస్తవులకు అనుకూలం అని చెప్పుకునే పార్టీ తరఫున పోటీ చేస్తే పర్లా. కానీ సెక్యులర్ పార్టీ తరఫున పోటీ చేస్తాడు అని చెప్పేసి ప్రచారం అవుతుంది కదా, దానికి అభ్యంతరం. ఒకవేళ నిజంగా మీకు రాజేష్ మహాసేన లాంటి క్రైస్తవుని గెలిపించడమే ఇంపార్టెంట్ అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, మరి మిగతా 174 స్థానాలు మీరు త్యాగం చేయడానికి సిద్ధపడండి.
ఈరోజు రాజా సింగ్ గారి విషయంలో చెప్తున్నారు, రాజా సింగ్ గారు వేరే మతాలను కించపరిచారు కదా అని చెప్పేసి. ఎస్, రాజా సింగ్ గారు కించపరిచి ఉంటే దాన్ని వ్యతిరేకించాల్సిన వాళ్ళు ఎవరు? ఆ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు. లేదా రాజా సింగ్ లాంటి వాళ్ళని గెలిపించారు కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో మీకు బుద్ధి చెప్తామని బీజేపీని ఎవరైతే బెదిరించే శక్తి ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రయత్నం చేయాలి. చేయమనండి. చేయలేదే. కానీ బీజేపీ బలం లాస్ట్ టైం కంటే ఇప్పుడు బాగా పెరిగింది కదా. అలాగే టీడీపీ కూడా రాజేష్ మహాసేన్ లాంటి మేము నెత్తిన పెట్టుకుంటే మా బలం పెరుగుద్దని మీకు బలుపు కాన్ఫిడెన్స్ ఉంటే పోటీ చేయించండి. హిందువులు కూడా మా సత్తా ఏంటో మేము చూపిస్తాం. మేము రాజేష్ మహాసేన్ ని పోటీ చేయద్దంటలా. టీడీపీ జనసేన లాంటి పార్టీల తరఫు నుంచి పోటీ చేయకూడదు. ఒకవేళ పోటీ చేపిస్తే టీడీపీ జనసేన ని క్లెయిమ్ చేసుకోమనండి. వీఆర్ నాట్ సెక్యులర్, వీఆర్ ప్రో క్రిస్టియన్ అని చెప్పేసి చెప్పమనండి. మైనారిటీలు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో వాళ్ళు ఎప్పుడు మైనారిటీలుగానే ఉండాల్సిన పరిస్థితి. భారత రాజ్యాంగాన్ని ఎవరైతే ఉన్నాడో బిఆర్ అంబేద్కర్ రాశారు. ఆయన జాతి నుంచి వచ్చిన నేను నా కులాలకి సపోర్ట్ చేయడానికి, వాళ్ళ యొక్క మాటని వినిపించడానికి అసెంబ్లీకి వెళ్తుంటే మెజారిటీ ఉన్న హిందువులు అడ్డుపడుతున్నారు. బట్ నేను మాట్లాడిన మాట తప్పే. నేను ఒక డిబేట్లో కూడా నేను మాట్లాడిన మాట తప్పే. బట్ దీన్ని ఇంతగా ప్రొజెక్షన్ తీసుకొచ్చి వైసీపీ ట్రాప్ లోనే ఉంది అని ఇంకా ఆయన నమ్ముతున్న పరిస్థితి. బట్ ఇది వైసీపీ ట్రాప్ అంటారా లేదా హిందుత్వ సంఘాలు నిజంగానే దీంట్లోకి ఎంటర్ అయ్యాయి అంటారు? బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అండి, రాజేష్ మహాసేన్ అనేవాడి మాటలు మాట్లాడింది వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు. టీడీపీలో మాట్లాడలేదు. టీడీపీలోకి వచ్చాక మాట్లాడాల. ఈ మాటలు మాట్లాడిన ప్రతిసారి తన జగన్ దగ్గరికి వెళ్ళి కండువా వేయించుకున్నాడు. బ్రదర్ అనిల్ తో కూర్చొని ఫోటోలు దిగాడు. కంచి ఐలయ్యతో కలిశాడు, ఆర్ఎస్ ప్రవీణ్ తో కలిశాడు, లేకపోతే చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ తో కలిశాడు, భీమార్మీ అతనితో, వీళ్ళందరితో కలిసి ఫోటోలు దిగాడు. ఇవాళ అంటున్నాడు ఈ దేశంలో నేను ఒక దళితుడిని కాబట్టి నా మీద ఎట్లా చేస్తున్నాడు. తప్పండి ఆ మాట. దళితులకి ఈ రోజు ఈ దేశంలో రిజర్వేషన్లు ఇస్తే ఒక్క మాట కూడా అడ్డు చెప్పకుండా ఆమోదం తెలియజేసింది భారతీయ సమాజం. ఎందుకంటే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజ్యాంగాన్ని ఆమోదించేటప్పుడు ఉన్నారు అధికారంలో, ఆ కాంగ్రెస్ పార్టీని దాదాపు 65 ఏళ్ళు అధికారంలో ఉంచారు ఈ దేశంలో. అంటే కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే హిందూ సమాజం ఆమోదించింది. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. ఆ యాక్ట్ పెట్టిన తర్వాత కూడా అటువంటి యాక్ట్ ఇప్పుడు కూడా రివోక్ చేయమని ఏ హిందూ సమాజం నుంచి ఎవరు అడగట్ల. ఎందుకంటే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి రక్షణ కావాలని కోరుకున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ పేరుతోటి వాళ్ళకి భారీగా నిధులు ఇస్తా ఉంటే ఎవరు అడ్డు చెప్పట్ల. ఈ రోజు కూడా దళిత వాడల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తూ ఉంటే ఎవరు అడ్డు చెప్పట్ల. ఒక్క రాజేష్ మహాసేన విషయంలో అడ్డు చెప్తున్నారు అంటే కారణం రాజేష్ మహాసేన చేసిన తప్పు కారణంగా. కానీ రాజేష్ మహాసేన మీద ఒక్కడి మీద వ్యతిరేకత చూపిస్తే యావత్ దళిత కులం మీద వ్యతిరేకత చూపించినట్లు అని చెప్పేసి అంటాం చాలా తప్పు. ఎందుకంటే ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్సీపీతో సంబంధం లేని వాళ్ళు కావచ్చు, దళిత నాయకులు దళిత సంఘాల వాళ్ళు కూడా చాలా మంది రాజేష్ మహాసేన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. అది రాజకీయం అంటున్నాడు ఆయన. రాజకీయంలో భాగంగానే జరుగుతుంది. నేను నా కులం కోసం నా జాతి కోసం నేను మాట్లాడాను అన్నట్టు ఒక నిమ్న జాతి వ్యక్తి పైకి ఎదగటానికి ఓచుకోవట్లేదు. అబ్సర్డ్ అండి. నేను చెప్తా ఉన్నాను కదా, ఇప్పుడు రాజేష్ మహాసేన అనే వ్యక్తిని కులం కారణంగా తొక్కేస్తే పీ గన్నవరంలో ఇంకో కమ్మో కాపో రెడ్డో రాజో వచ్చి పోటీ చేస్తాడా? డెఫినెట్లీ అక్కడి నుంచి ఎస్సీ పోటీ చేయాలి, ఇంకో ఎస్సీనే పోటీ చేయాలి కదా. అప్పుడు దళితుల మీద వివక్షాన్ని ఎట్లా అంటారు? పోనీ ఎస్సీ నియోజకవర్గంలో ఓటింగ్ జరుగుతుంది కాబట్టి నాన్ ఎస్సీ కులాలన్నీ కూడా ఓటింగ్ లో పాల్గొనమని ఎప్పుడైనా బాయ్కాట్ చేయడం లాంటివి జరిగిందా భారతదేశంలో? లేదుగా. ఆ ఉన్న వాళ్ళలో నుంచి ఎన్నుకుంటున్నారు కదా. కాబట్టి ఇటువంటి పిచ్చి మాటలు కట్టిపెట్టేస్తే రాజకీయాల్లో మహాసేన రాజేష్కి హుందాగా ఉంటుంది, లేదా రాజేష్ లాంటి వ్యక్తులకి టికెట్ ఇచ్చిన పార్టీలకి ఇంకాస్త హుందాగా ఉంటుంది. కాదు మేము చేసిన తప్పుని ఇంకా సమర్థించుకుంటూనే ఉంటాం, మేము ఈ తప్పుడు మార్గంలో వెళుతూనే ఈ తప్పుల్ని ఒప్పని ప్రచారం చేసుకుంటాము అంటే కనుక రాజేష్ మహాసేనకి ఏం నష్టం లేదండి. ఇవాళ మన వైసీపీలో ఉన్నాడు, ఇవాళ టీడీపీలో ఉన్నట్టు ఇంకో పార్టీలోకి పోతాడు. కానీ టీడీపీ జనసేన లాంటి పార్టీలు తీవ్రంగా నష్టపోతాయి. ఓకే, బీజేపీ కూడా తెలుగుదేశం అని జనసేన కూటమిలోకి రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో అని తెలుస్తుంది. బీజేపీ కూడా దీంట్లో ఉంది. బీజేపీ కూడా అతనికి టికెట్ ఇవ్వద్దని బీజేపీ కూడా మాట్లాడుతుందని చెప్తుంది. అంటే బీజేపీకి దళితుల ఓట్లు అవసరం లేదా అని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ ఓటు అవసరం లేదా అంటే బీజేపీకి మైనారిటీ ఓట్లు కూడా కావాలి. బీజేపీ అతిపెద్ద హిందుత్వ పార్టీ అని చాలా మంది అంటూ ఉంటారు. అలాంటి భారతీయ జనతా పార్టీ కూడా ముస్లింల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తోంది. ఈ రోజున మిగతా పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటాయి, అంటే వీళ్ళు మైనారిటీలను పట్టించుకోరని. కానీ 70 ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వం చేయలేని పని అంటే ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అని చెప్పుకునే ఆడవాళ్ళు, ముస్లిం ఆడవాళ్ళకి ట్రిపుల్ తలాక్ రద్దు చేసింది. హిజాబ్ విషయంలో కూడా వాళ్ళకి స్వతంత్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇదే కాకుండా ముస్కాన్ లాంటి పథకాలు తీసుకొచ్చింది, లేకపోతే విదేశీ విద్యలు తీసుకొచ్చింది. ఏక్ హాత్ మే ఖురాన్ ఏక్ హాత్ మే ల్యాప్టాప్ అంటూ మదర్సాల్ని ఆధునీకరించి వాళ్ళకు కూడా అధునాతన విద్యను అందించాలని ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ. ఏం తప్పు చేసిందండి భారతీయ జనతా పార్టీ? అలా ముస్లింలకు వ్యతిరేకంగా చెప్పబడే పార్టీని ముస్లింల కోసం అంత చేస్తే దళితుల ఓట్లు మాకు వద్దు అని ఎందుకంటది? పోనీ రిజర్వ్ నియోజకవర్గాలు భారతదేశంలో చాలా ఉన్నాయి కదా.
దాదాపు 117 స్థానాల్లో 20 స్థానాల్లో ఉన్నాయి. మరి అన్ని స్థానాల్లో బీజేపీ ఎక్కడ పోటీ పెట్టట్లేదా దళితుల్ని? పోనీ బీజేపీ తరఫున దళిత ఎమ్మెల్యేలు లేరా, దళిత ఎంపీలు లేరా, దళిత నాయకులు లేరా? అరే దళిత మోర్చానే ఉంది కదండి, ఎస్సీ మోర్చా ఉంది కదా సపరేట్గా భారతీయ జనతా పార్టీలో కూడా. ఓకే, ఏం లేదు, రాజకీయంలో తన ఫెయిల్యూర్ని కవర్ చేసుకోవటం కోసం పక్క వాళ్ళ మీద బురద జల్లటం అనేది కామన్. ఓకే, ఎదగటం గెలవటం చేత కాకపోయినా రాజేష్ మహాసేన అనే అతనికి ఇలాంటి బురద చల్లి అలవాట్లు మాత్రం బాగా అలవాటు అయిపోయింది. ఓకే సార్. ఈరోజు తన నోటి ఏదో సామెత ఉంది కదా, నోరు చేసే తప్పుకి వీపు అనుభవిస్తుందంట. అంటే సార్ ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఎక్కడో అన్న మాటల్ని ఆ రోజు ఏదైతే హిందుత్వ సంఘాలు ఆ రోజు ఖండించాల్సిన పరిస్థితి, ఆ రోజు ఉద్యమం చేసినట్టయితే ఆ రోజు దానికి సంబంధించిన ఎంతో కొంత ఆయన క్షమాపణ చెప్పటమా లేకపోతే ఇంకోటి అనేది జరిగేది. బట్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో కావాలని దెబ్బ కొడుతున్నారు, కావాలని మాట్లాడుతున్నారంటే వైసీపీ ట్రాప్ అని ఎందుకు అనుకోకూడదు సార్? ఒకటేనండి, నేను ప్రభుత్వాలకి రాజకీయ పార్టీలకు కూడా మేము ఎప్పుడు చెప్పేది అదే. ఓకే, 4.5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి చేయని అరాచకం లేదు హిందూ దేవాలయాల విషయంలో. అవును, ఎందుకంటే ఇన్ని దాడులు జరిగితే స్వయంగా తను చేశాడంటే చేశాడని కూడా కాదు, కానీ ఇన్ని దాడులు హిందూ దేవాలయాల మీద జరిగితే ఒక్క దానిలో కూడా నిందితుల్ని కాదు కదా, కనీసం అనుమానితుల్ని కూడా పట్టుకోలే. మా రాముడు తల నరికితే పట్టించుకునే దిక్కు లేదు, మా స్వామి రథాన్ని తగలబెడితే దిక్కు లేదు, మా దుర్గమ్మ తల్లి ఆలయంలో సింహాలు దొంగతనం చేసేస్తే లేకపోతే వెండి కిరీటాలు పోతే ఇప్పుడు దాకా పట్టుకున్న నాదుడు లేడు. ఇక ప్రభుత్వమే స్వయంగా కూల్చిన ఆలయాలకైతే లెక్కే లేదు. ఇన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి విషయంలో మేమేం చేయలేకపోయామండి. హిందువులుగా పోరాటం అంటే ఏదో ఒక రోజు వెళ్తాం, ప్లకార్డులు పట్టుకుంటాం, లేకపోతే ధర్నా చేస్తాం, కాసేపు వచ్చేస్తాం. కానీ మాకున్న ధీమా ఏంటో తెలుసా అండి, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మా చేతికి ఒక ఆయుధం వస్తుంది, ఓటు. ఆ ఓటుతోటి పోటు పొడిస్తే జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరైనా సరే దిగొస్తారు. అలాంటి భరోసా మాకు ఉంది. అదే భరోసా ఈరోజు రాజేష్ మహాసేన విషయంలో మాకు వచ్చింది. ఓకే, ఎప్పుడైతే తప్పు చేశాడో ఆ రోజున మీకు కేసులు పెట్టినా కూడా మా కేసులను ఎవరు పట్టించుకోవాలి. కారణం అతనికి కులం పేరుతో అతను చేసిన రాజకీయం. ఓకే, కానీ ఈరోజు అవకాశం వచ్చింది హిందూ సంఘాలకి. ఈరోజు కొన్ని హిందూ సంఘాలు అప్పుడు చేయని మాటలు ఇప్పుడు చెప్తున్నాడు, అబద్ధాలు అని చెప్తున్నాయా? ఆ రోజు చేసిన తప్పుల్ని ఈరోజు చెప్తున్నాయి. ఈ రోజు కన్నా సరే వచ్చేసి నిన్న ఆయన వెళ్ళాడుగా, ఒక్కసారి వినాయకుడి గారి విగ్రహం ముందు సాష్టాంగపడి స్వామి గతి లేక ఒళ్ళు బలిసి తప్పు చేశాను, తప్పుడు వ్యాఖ్యలు చేశాను, అందరినీ క్షమాపణలు అడుగుతున్నానని అక్కడ వినాయకుడి గారిని ఆ పక్కనే ఉన్న అర్చక పురోహిత స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాళ్ళమే పడి అడిగేస్తుంటే గోల్లేదుగా. కాళ్ళమే పడంగానే ఇక్కడ కూడా అంటారు మళ్ళీ ఇదంతా వివక్ష, దళితుడి వాళ్ళ కాదు. కాళ్ళమే పడుతున్నాము అంటే శరణాగతి సనాతన ధర్మంలో మేము మా భక్తిని ప్రదర్శిస్తున్నట్టు. అలాగే నాకు పూర్తి సంపూర్ణ భక్తితో వచ్చాను, రాజకీయం కోసం రాలేదు అని చెప్పేసి వినాయకుడి గారి పాదాల మీద పడి ఉండాల్సింది. మేము నమ్మేవాళ్ళం, ఈ ఇంటెన్సిటీ తగ్గేది. అలా కాకుండా నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పేసి ఏదో వీడియో పెట్టేశాడు. తప్పుకుంటే నువ్వు తప్పుకోవాలనేగా మా కోరిక కూడా. దానివల్ల అడిషనల్ సింపతి వస్తుంది నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఒకవేళ ఇప్పుడు చెప్తున్నాం రాజేష్ మహాసేన నేను తప్పుకుంటున్నాను అని ప్రకటించేశాడండి. ఈ రోజు గనక బలవంతంగా అతనితో పోటీ చేపిస్తే చంద్రబాబు నాయుడు గారో, లోకేష్ గారో, పవన్ కళ్యాణ్ గారో మాట్లాడి మేము ఖచ్చితంగా నమ్ముతాం వీళ్ళందరూ కూడా ఉద్దేశపూర్వకంగా రాజేష్ మహాసేనకి ఇష్టం లేకపోయినా హిందువుల మనోభావాలు గాయపరచడానికి అతనితో పోటీ చేపిస్తున్నారు, అతన్ని పోటీలో నుండి తప్పుకోకుండా చేస్తున్నారు అని మేము నమ్ముతాం. ఒకవేళ రాజేష్ మహాసేన పి గన్నవరం నుంచి పోటీ చేశాడు, అధిష్టానం నుంచి వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు, తర్వాత హిందూ సంఘాల కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? చెప్తున్నాం కదండి, రాజేష్ మహాసేన ఆ పోటీ నుంచి తప్పుకుంటే మా పని మేము చేసుకుంటాం. లేదు రాజేష్ మహాసేనే పోటీలో పెట్టి చేస్తాము అంటే వాళ్ళందరి పని మేము చేస్తాం. మేము కూడా వెళ్ళి ప్రచారం చేస్తాం. ఒక్క పి గన్నవరంతో ఆగదు, అది మొత్తం 175 నియోజకవర్గాలకి పాకుద్ది మేము చేసే ప్రచారం అనేది. మమ్మల్ని వైసీపీ అంటారా, బీజేపీ అంటారా, ఇంకోటి అంటారా, మీ కర్మ మీరు ఎట్లయినా చావండి. కానీ ఒక యాంటీ హిందూని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడతాము అంటే అది సెక్యులర్ పార్టీగా చెప్పుకుని మీ పార్టీ నుంచి కూర్చోబెడతాం అంటే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. మీకు ఏదన్నా చేతనైతే మీ పార్టీ స్టాండ్ చెప్పండి, మేము సెక్యులర్ కాదు, వీఆర్ ప్రో క్రిస్టియన్ లేదా యాంటీ హిందూ అని చెప్పండి, అప్పుడు నమ్ముతాం. ఓకే, మీరే చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చాలా చేశారు, హిందువులకు వ్యతిరేకంగా చాలా జరిగినాయి. తిరుపతి దగ్గర మీద అయితే అన్ని మతాలను ప్రోత్సహించారు, దాంతోపాటు గుడులు, గోపురాలు, మొత్తం దేవాలయ భూములు అవ్వచ్చు చాలా చేశారు. బట్ ఆ రోజు హిందూ సంఘాలు ఇంత ఫైట్ ఏ రోజున చేయగలిగాయా? చాలా ఎక్కువ ఫైట్ చేశాయండి. ప్రాబ్లం ఏంటంటే హిందూ సమాజానికి ఇంకోటి సార్, ఆయన డైరెక్ట్ గా హిందూ ధర్మాలని లేకపోతే నేను హిందూగా మారానని చెప్పి ఎక్కడో గంగలో మునిగి హిందూగా మారానని చెప్పి హిందూ ఓట్ల కోసం కూడా ఆయన క్రిస్టియన్ 100%, కనీసం తీర్థం ఇచ్చి కూడా ఇస్తేనే కూడా తాగిన పరిస్థితి మనం చూసినట్టయితే. బట్ ఏ రోజు కూడా హిందూ సంఘాలు ఆయన మీదకి వెళ్ళలేదు, ఆయనది ఎప్పుడు చూసినా కానీ లైట్ తీసుకున్న పరిస్థితి. బట్ రాజేష్ మహాసేన నిమ్న జాతి లేకపోతే తక్కువ కులం అని చెప్పి హిందూ సంఘాలు ముందుకెళ్తున్నాయి అంటారు. ఒకటండి, ఇక్కడ నిమ్న జాతి అగ్రకులం అనేది ఉండదండి. ఈ రోజున
బైనరీష్ ఎస్సీ కాదు, బైనరీష్ మీద అంతకంటే ఎక్కువ ఫైటే చేశారు. అలాగే ఈ కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళందరూ అగ్రకులాల వాళ్ళే ఉన్నారు. వాళ్ళ మీద మా పోరాటం సాగుతూనే ఉంది. ఎవరిని వదిలిపెట్టేది లేదు. కులంతో మాకు పని ఏంటండి? మాకు కావాల్సింది మా ధర్మం. అందులో రాజేష్ మహాసేన అయినా ఒకటే, లేకపోతే ఇంకెవరన్నా వచ్చినా కూడా ఓకే. అరే జగన్మోహన్ రెడ్డి మీద మేము ఫైట్ చేయలేదని ఎవరంటారు సార్? జగన్మోహన్ రెడ్డి మీద చేసాం, చంద్రబాబు నాయుడు మీద చేసాం. ఆ రోజు విజయవాడలో కృష్ణా పుష్కరాల సమయంలో గుళ్ళు కూలిస్తే చంద్రబాబు నాయుడు మీద యుద్ధం చేసాం. అదే ప్రకాశం బ్యారేజ్ మీద ధర్నా చేసాం. అదే చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాల విషయంలో తప్పుడు ప్రచారాలు చేయించి సరైన ఏర్పాట్లు చేయక కొన్ని ప్రాణాలు పోగొడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసింది మేమే. అదేవిధంగా తిరుపతిలో అన్యమత బోర్డు మెంబర్ని పెట్టారు, అనిత గారిని. ఆ రోజున ఆవిడని తప్పించేలాగా మేము ఉద్యమం చేసాం. ఆవిడని తప్పించారు బోర్డు మెంబర్గా, ఆవిడే తప్పుకున్నారు. ఈ రోజు ఏదైతే తప్పు చేస్తున్నారో టీడీపీ వాళ్ళు, ఆ రోజున అదే తప్పు చేశారు. టీటీడీ బోర్డు మెంబర్గా ఒక క్రైస్తవురాలని పెట్టాలి నేను, అయిపోయింది. అదే రోజున ఒక క్రైస్తవ సానుభూతి పరుడైన పుట్టా సుధాకర్ యాదవ్ గారిని చైర్మన్ గా పెట్టాలి అంటే అప్పుడు కూడా మేము వ్యతిరేకించాం. మా వ్యతిరేకతను కన్సిడర్ చేయలేదు అంతే. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడే తిరుపతిలో ఉన్న అన్యమత ఉద్యోగస్తుల మీద మేము పోరాటం చేసాం, కేసులు వేసాం. ఇప్పటికీ ఆ కేసు నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయితే ఇక ప్రతి దేవాలయం, ఒక రొంపిచెర్ల కావచ్చు, కొండబెట్టగుంట కావచ్చు, పిఠాపురం కావచ్చు, అంతర్వేది కావచ్చు, రామతీర్థం కావచ్చు, ఎన్ని దేవాలయాలు, ఎన్ని పోరాటాలు, అన్ని చోట్ల మేము ఉన్నాము. ఇవి కాకుండా సుమారు 20 కేసులు వేసాం మేము ఇప్పుడు ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ లేదు సార్ మేము. వాళ్ళు ఆ కులమా ఈ కులమా కాదు, మా హక్కు కులంతో పనే లేదు, మాకు ధర్మం కావాలా. ఆ ధర్మాన్ని నిలబెట్టుకోవటం కోసం మా ప్రాణం పోయే వరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. రాజేష్ మహాసేన్ నుంచి మీరు ఏదైనా ప్రకటన ఆశిస్తుందా? హిందూ సంఘాలు ఆయన ఏం చేస్తే బాగుంటది, ఏం చేస్తే మేము ఆయన క్షమిస్తాం అని చెప్తే లలిత్ కుమార్ గారు ఏం చెప్తారు? ఒకటండి, రాజేష్ మహాసేన అనే అతను ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేసుకుంటాను అంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రాజేష్ మహాసేన అనే అతను ఏ పార్టీలో అయితే చేరతాడో ఆ పార్టీ వాళ్ళు ఇదిగో మేము యాంటీ హిందూ విధానాలతో ఉన్నాము అని ప్రకటించుకుని పోటీ చేస్తే మాకు ఏ అభ్యంతరము లేదు. కానీ ఇంతకాలము హిందువుల్ని అమ్మలక్కల ఆలిబూతులన్నీ తిట్టేసి ఇవాళ ఎలక్షన్ వచ్చేపటికి సరదాగా వచ్చేసాను, లేదా అప్పుడు ఏదో అనుకోకుండా అనేసాను అంటే, అనుకోకుండా అనేసిన విషయం నువ్వు చెప్పు. వచ్చి హిందువులందరితో తప్పైపోయింది, క్షమించండి, మీ తప్పు ఇంక ఇప్పుడు జీవితంలో మాట్లాడిన ఒక బాండ్ రాసి. నీకు రాజ్యాంగం మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది, కానీ నీకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చిన రాజ్యాంగమే సహేతుకమైన పరిమితులను కూడా పెట్టింది. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేది ప్రతి రైట్ వెనకాల ఉన్నాయి కాన్స్టిట్యూషన్ లో. నువ్వు కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు ఓన్లీ రైట్స్ చదివితే ఎట్లా, రెస్ట్రిక్షన్స్ చదవవా? చదివి ఉండాల్సింది. మాట్లాడితే బాబాసాహెబ్ అని అంబేద్కర్ గారి పేరు చెప్తావు కదా. అంబేద్కర్ గారు ఎక్కడ రాజ్యాంగంలో రాస్తే చెప్పు. మిగతా కులాల వాళ్ళని మీ కులపోళ్ళు ఎన్నన్నా తిట్టొచ్చు అని రాశారేమో అడగండి. భారతదేశం లౌకికవాదము అంటే భారతదేశంలో అందరూ సమానంగా ఉండాలా, అందరికీ ఒకే రకమైన మర్యాద ఉండాలి. కానీ మన కర్మ కొద్ది కొన్ని ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే, ఒక కులపోడిని తిడితే తప్పు, ఇంకొక కులపోడిని ఎన్ని తిట్టినా తప్పు కాదు అని చెప్పేసి ఒక చట్టం చేసింది. బహుశా ఆ చట్టం మరి ఎప్పుడు రివ్యూ చేస్తారో, లేకపోతే ఏ పార్టీ వచ్చి ప్రజలందరూ సమానమే భారతదేశంలో నిరూపిస్తారో తెలియదు. కానీ అది వచ్చే లోపు మాత్రం ఇలాంటి వ్యక్తులను అసెంబ్లీకి పంపకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఎందుకంటే వీధుల్లో ఉన్నప్పుడు ఇన్ని మాట్లాడాడు అంటే అసెంబ్లీలోకి వెళ్ళి ఇంకెన్ని మాట్లాడతాడు. కాబట్టి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. అతన్ని మేమైతే క్షమించే పరిస్థితి లేదు, క్షమించాల్సిన అవసరం అంతకంటే లేదు. లేకపోతే అతని ఏడుపులు చూసి, అతని మాటలు చూసి పడిపోయేంత అమాయకత్వంలో హిందువులు అయితే లేరు. అంటే ఉత్తరప్రదేశ్ లాంటి కొన్ని చోట్ల లవ్ జిహాద్కి సంబంధించి చట్టాలు చేస్తారు. మైనారిటీలని తొక్కిపెట్టే ప్రయత్నమే అది. హిందుత్వం ముసుగులు బీజేపీ ఆడుతున్న నాటకం అని చెప్పి దళిత సంఘాలు కానీ మిగతా వాళ్ళు కానీ, మనిషి ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి అనేది నువ్వు అనుకోవచ్చు, బట్ ఎదుటివాడు ఇలా ఉండాలి అని మీరెలా చెప్తారు అని అంటారు. దీని గురించి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మీరు అన్న పాయింట్ లోనే ఉంది. మైనారిటీ ఎదుటి వాళ్ళు మీలాగే ఉండాలని ఎందుకు అనుకోవాలి అని చెప్పేసి. ఈ దేశంలో 1% తో స్టార్ట్ అయిన ఇస్లాం స్వతంత్రం వచ్చేప్పుడు 1.5% ఉన్న ఇస్లాము ఈ రోజున 20%కి వచ్చిందండి. 1.5% పాపులేషన్ ఉన్నప్పుడు వాళ్ళు మైనారిటీ అన్నారు, ఓకే, అల్పసంఖ్యాక వర్గాలు. కానీ దేశంలో 20%కి వచ్చిన తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీ అవ్వాలి కదా. ఇప్పటికి కూడా మైనారిటీ డ్రామా ఏంటిది? పోనీ ఎదట వాళ్ళు మీకు నచ్చినట్టే ఉండాలా అంటున్నారు. మేము అడిగేది ఒకటే, గోమాంసం తినొద్దని అడుగుతాం. ఎందుకంటే గోవుని మేము పూజిస్తున్నాం కాబట్టి. కానీ మరి వాళ్ళు మేము ఇస్లాంను నమ్ముతున్నాం కాబట్టి మీరు అందరూ ఇస్లాంనే నమ్మాలని బలవంతంగా రుద్దుతుంది ఎవరు? ఏమి రుద్దకుండానే 20% పాపులేషన్కి వచ్చారా వాళ్ళు? ఏమి రుద్దకుండానే ఈరోజు క్రిస్టియన్స్ ఇంత పర్సెంటేజ్ ఉన్నారా? మరి వాళ్ళందరూనేమో మా మతంలాగా మేము పాటించే మతాన్ని అందరూ పాటించాలి, మేము నమ్మే దేవుడిని అందరూ నమ్మాలి అని చెప్పేసి అంటే మాత్రం ఎవరికి తప్పు అనిపించదు, ఎవరికి నొప్పి అనిపించదు. మేము మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం కోసం మా అమ్మల్ని కాపాడండి, మా అక్క చెల్లెల్ని కాపాడండి అని మేము అడుక్కుంటే మాత్రం అది మతపరమైన విద్వేషమా? అంటే మా ఆడపిల్లల్ని బాబు మీద కన్నది మీ పక్కల్లోకి పంపటానికని ఫ్రీగా పక్కల్లోకి పంపుతూ ఉంటే మీకు సమానత్వం ఇచ్చినట్ట. మీకు సమానత్వం ఇవ్వటం కోసం ఆడపిల్లల్ని పక్కలోకి పంపాలంటే నా బొక్కలో సమానత్వం మాకు అక్కర్లేదు. మేము మెజార్టీలుగా బతుకుతాం.
మెజారిటీల ఆత్మగౌరవాన్ని నిరూపించుకుంటాం. ఓకే, బీజేపీ అంటే హిందుత్వానికి, బీజేపీకి, సనాతన ధర్మానికి బీజేపీకి సంబంధం లేదు. బట్ సనాతన ధర్మం మేము కూడా మనం చూసినట్టయితే గత కొద్ది రోజులుగా దాడి జరుగుతుంది. స్టాలిన్ కొడుకు ఉన్నాడు, ఆయన మాట్లాడారు. దాని తర్వాత మారన్ మాట్లాడాడు. వీళ్ళందరూ కూడా దీని మీద మాట్లాడుతూనే ఉన్నారు. సనాతన ధర్మం మీద జరుగుతున్న లేటెస్ట్ ఈ దాడులు, ఈ మాటలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో దీన్ని ఎలా చూస్తారు లలిత్ కుమార్? ప్రాబ్లం ఏంటంటేనండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుల మైండ్ సెట్టే మారాలి. ఎందుకంటే భారతీయులకి గత 70 ఏళ్లుగా ఒక విషయాన్ని ఎక్కించారు, ఈ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అని చెప్పేసి. ఇక్కడ ఉత్తర భారతం, దక్షిణ భారతం, తూర్పు భారతం, పశ్చిమ భారతం ఇన్ని లేవండి. మనం ఉన్నది భారతదేశపు యొక్క దక్షిణ భాగం. వీఆర్ నాట్ సౌత్ ఇండియన్స్, వీఆర్ ఇన్ సౌత్ ఆఫ్ ఇండియా, దట్స్ ఇట్. ఓకే, మనం దక్షిణ భాగంలో మాత్రమే ఉన్నాం. ఇక ఆర్య ద్రావిడ సిద్ధాంతం గురించి ఎన్నోసార్లు చెప్పాం, ఎన్నో రకాలుగా చెప్తున్నాం జనాలకి. ఈ వలసవాద సిద్ధాంతం కావచ్చు, లేకపోతే ఆక్రమణ సిద్ధాంతం కావచ్చు, ఇవన్నీ కూడా తప్పుడు ప్రకటనలు. ఎందుకంటే ద్రావిడ అంటే చాలా మందికి అర్థం తెలియదు. ఆర్య అంటే జాతీయవాచకం. ఆర్య అంటే ఎవరు అంటే గౌరవప్రదమైన వ్యక్తులు అని చెప్పేసి మాత్రమే. వేదంలో కూడా కృణ్వంతో విశ్వం ఆర్యాం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యావంతంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి, అంటే ఉన్నతమైన పురుషులు, ఉన్నతమైన వ్యక్తులు ఉండేలాగా మార్చాలన్నది వేదం యొక్క సంకల్పం. ఇక ద్రావిడ అని చెప్పేసి అంటారు. ద్రావిడ అంటే ఏంటి? భారతదేశం చూసుకుంటే ఇండియా ఇస్ ఎ పెనిన్సులా, అంటే 3 పక్కల వాటర్ తోటి ఉంటుంది. ఆ 3 పక్కల వాటర్తో ఉండే భాగం ఈ పెనిన్సులా భాగం. దాన్ని త్రైవిడ అంటారు యాక్చువల్లీ. అంటే ఒక భూభాగాన్ని, అంటే సముద్రాన్ని 3 భాగాలుగా విడగొడుతున్న భూమి అని చెప్పేసి చెప్పటం. ఓకే, ఒకే సముద్రాన్ని 3 భాగాలుగా విడగొడుతున్న భూమి, దాన్ని త్రైవిడ అని చెప్పేసి అంటారు. దీన్ని ఆదిశంకరాచార్యుల వారు తన పరిచయంలో చెప్పుకున్నారు. తను కేరళ రాష్ట్రం నుంచి కాశ్మీర్ దేశానికి వెళ్ళినప్పుడు, కాశ్మీర్లో పరిచయం చేసుకున్నప్పుడు అహం ద్రావిడ శిశువు అని చెప్పేసి చెప్పుకున్నారు. నేను ద్రావిడ ప్రాంతం నుంచి వచ్చిన వాడను అని చెప్పేసి. అది ద్రావిడ. ఇది ప్రాంతవాచకం, జాతివాచకం కాదు. కానీ వీళ్ళు ఏం చెప్తారు, ఆర్యులు అంటే తెల్లగా ఉంటారు, ద్రావిడులు అంటే నల్లగా ఉంటారు. మరి ఈరోజు ద్రావిడులు అని చెప్పేసి అంటున్నారు. దక్షిణ భారతదేశంలో కావచ్చు, ఉత్తర భారతదేశంలో కావచ్చు, మనం పూజించే రాముడు నీలమేఘశ్యాముడు, నల్లగా ఉంటాడు. కృష్ణవర్ణం అంటే నలుపే. కాళి అమ్మవారు నలుపుగానే ఉంటారు. ఈ రోజు మన దేవాలయాల్లో ఉండే విగ్రహాలన్నీ కూడా మెజారిటీ విగ్రహాలు నలుపులోనే ఉంటాయి. ఎక్కడో చేసిన పాలరాతి విగ్రహాలు అక్కడెక్కడ ఉంటాయి, కానీ మాక్సిమం నల్ల విగ్రహాలే ఉంటాయి. అంటే నలుపు వల్ల, తెలుపు వల్ల పూజలు చేస్తారు, అంటే భేదాలు ఉంటాయి అని చెప్పేసి ఎలా ప్రచారం చేస్తారు చెప్పండి? పోనీ రాముడు ఆర్యుడే, మరి రాముడికి సహకరించిన ఈ వానరులు ఉన్నారు కిష్కింద దగ్గర. కిష్కింద ఎక్కడుందండి? మొత్తం ఇక్కడే ఉంది కదా. రాముడు నడయాడిన ప్రదేశాలుగా చెప్పుకుంటే ఈరోజు భద్రాచలం కావచ్చు, రామేశ్వరం కావచ్చు, ధనుష్కోటి కావచ్చు, ఇవన్నీ ఎక్కడ ఉంది? దక్షిణ భారతదేశంలో కదా. మరి ఇంకెక్కడి నుంచి వస్తుంది? పోనీ వలసవాద సిద్ధాంతం గురించి ప్రచారం చేస్తూ ఉంటారు చిల్లరగాళ్ళందరూ కూడా. ఎక్కడో యూరోప్ నుంచో, పర్షియా నుంచో వచ్చారని చెప్పేసి. సరే, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది పక్కన పెడితే, ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి ఒక 10 ఏళ్ళు స్థిరపడిపోతే ఇక్కడ స్థానికత వచ్చేస్తా అంటారు. సరే, కాసేపు అదే అనుకుందాం. మరి నీకు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం వచ్చేసిన వీళ్ళు పరాయోళ్ళుగా కనిపిస్తున్నప్పుడు, అసలు పరాయి దేశంలో పుట్టానని చెప్పుకుంటున్న యేసుక్రీస్తు, మహమ్మద్, వీళ్ళందరూ నీకు ఎట్లా కావాల్సిన వాళ్ళు అవుతున్నారు? వాళ్ళని నువ్వు ఎప్పుడు వ్యతిరేకించవా? అరే, అరబ్ నుంచి వచ్చి నీతో నాకు పని ఏంటి, ఇజ్రాయెల్ నుంచి వచ్చి నీతో నాకు పని ఏంటి అనరా? మరి ఆర్యులు మాత్రమే రాకూడదా? ఎందుకు సెలెక్టివ్ సింపతి, ఎందుకు హిపోక్రసీ, ఎందుకు డ్యూయల్ స్టాండర్డ్స్? ఓకే, మొన్న అయోధ్యలో రాముడు నిర్మాణం జరిగింది. దానికి సంబంధించి బీజేపీ 2024లో ఒక లోక్సభ ఎలక్షన్స్ కోసం దీన్ని ఒక ఎలక్షన్ ఎజెండాగా పెట్టుకునే రామ మందిర నిర్మాణం జరిగింది. హిందుత్వాన్ని ఓట్ల కోసం వాళ్ళు దాన్ని చేసుకుంటున్నారు అన్నాడు. దీని గురించి మీరు బీజేపీ మీద, మీరు హిందూ సంఘాలు దీని మీద ఏమైనా మాట్లాడరా మీరు? ఒకటి చెప్పాలండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన వెంటనే 5 years ఛార్జ్ షీట్ వదులుతారు. ఈ 5 years లో మేము ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, మేము చేసింది అని మొత్తం చూసుకోమని చెప్పేసి చెప్తారు. ఎందుకు? వాళ్ళు ఇచ్చిన హామీని మేము నెరవేర్చామని చెప్పటమే కదా దాని ఉద్దేశం. ఒకవేళ మోదీ గారు లేకపోతే భారతీయ జనతా పార్టీ రాజకీయం కోసమే చేసిందని కాసేపు అనుకుంటే, రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయకపోతే చెక్క భజనలు చేస్తాయా? రాజకీయాలే చేస్తాయి. కానీ ఆ రాజకీయం ఎటువంటిది? గత 30 ఏళ్లుగా మేనిఫెస్టోలో బీజేపీ ప్రతి ఎలక్షన్కి పెడతానే ఉంది, రామ మందిర నిర్మాణం చేస్తాము మేము అని చెప్పేసి. మరి ఆ రామ మందిర నిర్మాణం చేసిన తర్వాత మేము చేసామని కాల్ రెగరేసుకుని చెప్తే తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. అండ్ మోర్ ఓవర్, ఇక్కడ అక్షంతలు పంపినా, లేకపోతే తాయెత్తులు పంపినా, ఇంకోటి పంపినా కూడా బీజేపీ పార్టీ నుంచో లేదా ప్రభుత్వాల డబ్బుల నుంచో ఇవ్వలేదే. ఈవెన్ గుడి కట్టుకున్నది కూడా ప్రభుత్వం సొమ్ము. ₹1 చూపించండి సార్, దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి సార్. రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు ప్రభుత్వాలు. 5,000 కోట్ల రూపాయలు కలియుగంలోనే అతి పెద్ద క్రౌడ్ ఫండింగ్ మేము చేసుకున్నామండి మా డబ్బులతో.
మేమన్నా మా షాదీఖానా కట్టుకోవాలి, మా శ్మశానాలు కట్టుకోవాలని చెప్పేసి ఏమన్నా ప్రభుత్వాల దగ్గర స్థలాలు అడుక్కున్నాం, ప్రభుత్వాల దగ్గర డబ్బు అడుక్కున్నామా? మా డబ్బులతో మేము రాయల్గా కట్టుకున్నాం సార్, మేము అక్షంతలు పంచుకుంటాం, అన్నదానాలు చేసుకుంటాం, ఏమైనా చేసుకుంటాం మా సొమ్ముతో మేము. ఒకవేళ మిగతా పార్టీలకి బీజేపీ హిందువుల ఓట్ల కోసం ఇట్లా చేస్తుంది అంటే, హిందూ ఓటు బ్యాంక్ అంత బలమైందని మీకు అనిపిస్తే మీరు కూడా ఈ బీజేపీ దారిలోకి రండి, హిందువుల కాళ్ళ దగ్గరికి రండి, మీరు కూడా అనుభవించండి, హిందువులు ఓట్లు పొందండి, మీరు కూడా గెలవండి. అలా కాకుండా మీరేమో వెళ్ళి మైనార్టీల సంకలు నాకుతారు, హిందువులకి నెత్తినెక్కి తొక్కుతారు, హిందువులకు అండగా ఒకడు వస్తే మాత్రం అది కూడా మీరు జీర్ణించుకోలేరు. సిగ్గుండాలి మాట్లాడే పార్టీలకి. ఓకే సార్, ఆ రామ మందిర నిర్మాణానికి సంబంధించి కూడా ఇద్దరు ఒక ఇష్యూ అయ్యి ఒకళ్ళ దగ్గరికి పెద్దరికంగా మీ దగ్గరికి వస్తే మీది తప్పు, మీరు తప్పు చేశారు, మీరు వెళ్ళిపోండి, మీరు కరెక్ట్, మీరే గుడి కట్టుకోండి అని ఏకపక్షంగా చేశారు అని వాళ్ళు మాట్లాడుతాను, కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. మాట్లాడే వాళ్ళ కర్మ అండి. ఎందుకంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఇది 30 ఏళ్ల న్యాయ పోరాటం జరిగింది. దానికంటే ముందు ఇది 500 సంవత్సరాల ఆత్మగౌరవ పోరాటం. 500 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న ఆత్మగౌరవ పోరాటం ఇది. అది కూడా మేము ఊరికే తెచ్చేసుకోలే. ఆత్మగౌరవ పోరాటంతో పాటు న్యాయ పోరాటం 30 ఏళ్ళు పోరాడితే వివిధ స్టేజెస్లో కోర్టుల్లో గెలిచి వచ్చి ఫైనల్ వర్డిక్ట్లో హిందువులకు అనుకూలంగా వచ్చింది. హిందువులకు అనుకూలంగా వచ్చిన చోట ముస్లింలకు అన్యాయం చేయాల, పక్కనే ముస్లింలకు కూడా కొద్ది దూరంలో మసీదు కట్టుకోవటానికి కూడా స్థలం ఇచ్చారు. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, హిందువులుగా మాకు భగవంతుడు ఈ భూమి మీద పుట్టాడని మేము నమ్ముతున్నాం, భగవంతుడు గుళ్ళో విగ్రహ రూపంలో వెలుస్తాడని మేము నమ్ముతున్నాం, లేదు గుళ్ళో పెట్టుకున్న విగ్రహంలో భగవంతుడిని ప్రాణప్రతిష్ఠ చేసుకుంటామని మేము నమ్ముతాం. కానీ ముస్లింలకి వాట్ ఈస్ మస్జిద్? ఒక ప్రార్థనా కేంద్రం మాత్రమే, వాళ్ళు ప్రార్థన చేసుకోవటానికి కట్టుకునే కట్టడం మాత్రమే కదా. అది ఇక్కడ ప్రార్థన చేసుకున్న ఒకటి, అక్కడ ప్రార్థన చేసుకున్న ఒకటి. అండ్ మరో ముస్లిమ్స్ విషయం చేసుకుంటే, ఈరోజు ముస్లిమ్స్ రోడ్డు మీద నమాజ్ చేస్తున్నారు, మసీదుల్లో బయటకు వచ్చే చాలా రోజులైందండి. మసీదుల్లో చేయకుండా రోడ్ల పక్కన చాలా మంది చేస్తున్నారు, మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తాయి. మరి వాళ్ళు ఎక్కడైనా నమాజ్ చేసుకోగలరు కదా. అలాంటప్పుడు ఎక్కడైనా నమాజ్ చేస్తున్న ఇంకో చోట మసీదుకి స్థలం ఇచ్చి ఆ మసీదు కట్టుకోవటానికి కావాలంటే డబ్బులు కూడా సాయం చేస్తామని చెప్తే, అక్కడ కట్టుకోకుండా లేదు ఇక్కడే కట్టుకుంటాం అంటున్నారు అంటే, ఎవరు మనోభావాల్ని కించపరచాలని పంతం పడుతున్నారు ఈ దేశంలో. అంటే 70% ఉన్నోడు తగ్గాలని నువ్వు కోరుకుంటున్నావు, 20% ఉన్నోడు నువ్వు బెదిరిస్తే మేము భయపడిపోవాలి. ఇదే 20% ఉన్న వ్యక్తి, అరే మీరు 100 కోట్ల మంది ఉన్నారు, మేము 25 కోట్ల మందే కదా, పోలీసులు పావు గంట తప్పుకుంటే మా బలుపు ఎంతో చూపిస్తామని చెప్పేసి పాత బస్తీలో కాలు రగరేశాడు. ఓకే, ఆ పిచ్చుకొక్కకు తెలీదా? నిజంగా పోలీసులే తప్పుకుంటే ఆడికి కాబట్టి పావు గంట కావాలి, మరి 100 కోట్ల మంది ఉన్నోడికి ఎంత టైం కావాలి? 5 నిమిషాలు అంత కూడా పట్టకపోవచ్చేమో తెగిస్తే. ఓకే, ఆ పోలీసులు ఆ వ్యవస్థలో ఉన్నాయి కాబట్టే అలా ఉన్నారు. కాబట్టి ఆ వ్యవస్థల పట్ల గౌరవాన్ని వాళ్ళు కూడా నిలబెట్టుకుంటే మంచిది. మేము హెచ్చరికలు చేయగలం. మీరైతే వాళ్ళు తప్పు అది అంటారు, కరెక్టే, దాన్ని ఎవరు అంటారు. ఉత్తరప్రదేశ్ లాంటి కొన్ని చోట్ల బీజేపీకి బి టీమ్ ఎంఐఎం టీం అని చెప్తారు. అక్కడ ఓట్లు చేల్చడానికి, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు చేల్చడానికి ఎంఐఎం అక్కడికి వెళ్ళి హెల్ప్ చేస్తుంది. మోడీకి అసదుద్దీన్ ఓవైసీకి రహస్య ఎజెండా అని చెప్తుంది, మాట్లాడతారు. దీని గురించి ఏం చెప్తారు మీరు? అది ముస్లింలు తెలుసుకోవాలండి. ఒకవేళ బీజేపీకి బి టీంకి ఎంఐఎం పనిచేస్తుందంటే ముస్లింలందరినీ కలిపి ఎంఐఎం కోటేద్దని చెప్పాలి. మేము క్లియర్ గానే ఉన్నాం, ఎంఐఎం బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తుందంటే చేసుకునేవ్వండి, దానివల్ల మాకు అభ్యంతరం లేదు. అభ్యంతరం ముస్లింలకు ఉంటుంది కాబట్టి ముస్లింలు ఎంఐఎం నమ్మటం మానేయండి. ఓకే సార్, 2024 ఎలక్షన్స్ లోక్సభకు సంబంధించి నిన్న 195 మంది అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. ఎలక్షన్ ఎజెండాతోనే ముందుకెళ్తుంది. రాముడు అయిపోయాడు అయోధ్యలో, దాని తర్వాత ద్వారకలో కృష్ణుడు. మోడీ గారు వాటర్ కిందకెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక స్టంట్ చేశారు, జనాలని రాముడు అయిపోయాడు ఇప్పుడు కృష్ణ మీద పడ్డారు. ఇదంతా ఎలక్షన్ స్టంట్ అని చెప్తారు. ఏం చెప్తారు లలిత్ కుమార్ గారు? అదే ప్రాబ్లం అండి దేశంలో. నేను జనరల్ గా రాజకీయాలు కొంచెం దూరంగా ఉంటాను, కానీ ఈ మధ్య కాలంలో రాజకీయాలు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడినానికి వచ్చాను కాబట్టి నేను దీని మీద అభిప్రాయం చెప్తున్నా. మోడీ గారు చేసేపటికి వీళ్ళందరూ అంటున్నారు స్టంట్ చేశారని చెప్పేసి. మరి ఫిరోజ్ ఖాన్ గారి మనవడైన రాహుల్ గాంధీ గారు, అంటే గాంధీ ఎలా వచ్చింది అని అంటే అదంతా పెద్ద స్టోరీ. ఫిరోజ్ ఖాన్ గారి మనవడైన రాహుల్ గాంధీ గారు అక్కడి నుంచి వచ్చేసి ఎలక్షన్ టైం రాగానే ఇంత పెద్ద జన్యం వేసుకుని, నేను దత్తాత్రేయ గోత్రీకుడైన బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకోవటం ఎలక్షన్ స్టంట్ కాదా? రాహుల్ గాంధీ చేసే స్టంట్ కాదండి. అదే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతోటి రోడ్ల మీదకి వచ్చేసి అక్కర్లేకపోయినా అంతమంది సిబ్బంది ఉన్నా వాళ్ళ అమ్మగారు కట్టుకోగలిగినా వాళ్ళ అమ్మగారికి లేసులు కట్టారు. అది ఆయన చేస్తేనేమో వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకుంటేనేమో సెంటిమెంట్, తల్లికి గౌరవం ఇవ్వటం. అదే పని వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ఏమంటారు? స్టంట్ చేస్తున్నారా అంటారు. స్టంట్ ఏంటండి? మోడీ గారు ఇవాళ కొత్తగా జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అంటున్నారా? మోడీ గారు మొదటి నుంచి హిందువుగానే చెప్పుకుంటున్నారు, హిందుత్వాన్ని అవలంబిస్తూనే ఆయన హిందువులు కనీస కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవిస్తూ వాటిని ఆచరింపజేస్తూ ఉన్నారు.
ఈ రోజున ఇందాక చెప్పా, అయోధ్య రామ మందిరం విషయంలో ప్రభుత్వమే తలుచుకుంటే ఇంకా గ్రాండ్గా కట్టుకునేవాళ్ళు. కానీ ప్రభుత్వం నుంచి ఆయన ఏం చేయాలి? కారణం ఏంటి? ప్రభుత్వ డబ్బులు మతాల సంక్షేమానికి కాదు, మనుషుల సంక్షేమానికి అని మోడీ గారు నమ్మారు కాబట్టి. అలాగే ద్వారకా వెళ్ళారు. ద్వారకా విషయంలో ఆయనకు ఒక నమ్మకం, ఆయన గుజరాతీ కాబట్టి గుజరాత్లో ఉన్న ద్వారకని కాపాడాలనుకుంటున్నారు, లేకపోతే దాని ప్రాశస్త్యం అందరికీ తెలియచెప్పాలనుకుంటున్నారు. అంటే 75 ఏళ్ల వయసులో స్కూబా డైవింగ్ చేయటువంటి చిన్న విషయం అనుకుంటున్నారా? లేకపోతే ఆయన ఏమన్నా రాహుల్ గాంధీ గారి లాగా సెలవులు పెట్టేసి బ్యాంకాక్ వెళ్ళిపోయి, లండన్ వెళ్ళిపోయి అక్కడ స్టంట్లు చేసుకోవట్లేదు కదా. అంటే ఆయన ఏం స్టంట్లు చేస్తారో నాకు తెలియదు, అక్కడ మనకి ఇక్కడ కనపడరు కాబట్టి. మోడీ గారు ఏం చేసినా లక్షద్వీప్ గురించి ప్రచారం చేశారు మొన్న. ఈ రోజున ద్వారకా గురించి చెప్తున్నారు. భారతదేశం యొక్క టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, భారతదేశం యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, భారతదేశపు ఆధ్యాత్మిక విలువలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రచారం చేస్తున్నారు. దీనిలో వాళ్ళకి వచ్చిన నొప్పేంటి? చేత అయితే వాళ్ళు కూడా చేయాలా, లేకపోతే చతికిల పడి అన్ని మూసు కూర్చోవాలి. మణిపూర్లో మారణకాండ జరిగితే, ఆడవాళ్ళని చంపేస్తే మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రకుల్ ప్రీత్ సింగ్ కి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తాడు. ఇది వాళ్ళు మాట్లాడుతుంది. మణిపూర్లో జరిగింది ఏంటి, జరుగుతున్నది ఏంటి అనేది ఈ రోజు కూడా ఎవరికి క్లారిటీ రాలేదండి. ఎందుకంటే క్రైస్తవ పాస్టర్లు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు ఇక్కడికి వచ్చి. ఎందుకంటే నాతో మాట్లాడిన ఒక పాస్టర్, నా కర్మకి ఐఫోన్ అవటం వల్ల నా దగ్గర రికార్డింగ్ లేక అయిపోయింది, లేకపోతే నా మాట్లాడిన పాస్టర్ని అడిగాను, నేను వెళ్ళొచ్చిన ఏంటి బాబు గారు అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి అడిగాను. అడిగితే, సార్ యాక్చువల్లీ అక్కడ మణిపూర్లో క్రైస్తవుల కంటే ఎక్కువ హిందువులే చనిపోయారు. అక్కడ ఏంటి 3 తెగలు ఉన్నాయి, నాగాలు, మైతీలు, కుక్కీలు అని చెప్పేసి. ఇది కుక్కీలకి మైతీలకి జరుగుతున్న జాతి ఘర్షణ. ఆ జాతుల ఘర్షణని తీసుకొచ్చి మతానికి ముడిపెట్టేసి ప్రచారం చేస్తా వచ్చారు. దాన్ని తీసుకొచ్చి బీజేపీకి అంటగట్టారంట. దాన్ని తీసుకొచ్చి బీజేపీకి అంటగట్టారు. ఇప్పుడు కేరళలోనో బెంగాల్లోనో ఏదో అల్లర్లు జరిగినాయి అనుకోండి, కేంద్రం కల్పించుకుంటే అదిగో కేంద్రం కల్పించేసుకుంటుంది, మా అధికారాలని కాలు రాసేస్తుంది అని చెప్పేసి అంటారు. మణిపూర్ లాంటి ప్రాంతాల్లో మరి ఏం చేయాలంటే, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న రాష్ట్రమేగా మణిపూర్ కూడా. మరి అక్కడికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? అప్పటికి కేంద్ర ప్రభుత్వం అల్లర్ని కంట్రోల్ చేయడానికి ఫస్ట్ ఆలోచన చేసింది ఏంటి అంటే, అల్లర్లు కంట్రోల్ చేయాలి అంటే అల్లర్లని కాదు, అల్లర్ల కంటే ముందు అల్లర్ల పట్ల జరుగుతున్న తప్పుడు ప్రచారాలని ఆపాలి. ఎందుకంటే మిగతా దేశం మొత్తానికి కూడా ఏదో జరిగిపోతుంది అన్న ఒక తప్పుడు సిగ్నల్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా విదేశీ శక్తులు ఆడిస్తున్న డ్రామానే తప్ప ఈ దేశంలో మైనార్టీలకు వచ్చిన కష్టం ఏమీ లేదు. నిజానికి మైనార్టీలు ఇంకా భరోసాతో ఉన్నారు. ఎందుకంటే ఈ దేశంలో బహిరంగ వేదిక మీద కూర్చుని 1/2 గంట సమయం వస్తే హిందువుల్ని నరికేస్తాను అనగలడు. ఈ దేశంలో బహిరంగ వేదికల మీద కూర్చుని హిందువులు గోమాతని అమ్మ అంటున్నారు కదా, మీకు మమ్మీ ఏమో నాకు ఎమ్మిగా ఉంది, నేను తినగలనని చెప్పేసి అనగలడు ఒక పంది. ఈ దేశంలో కూర్చుని వినాయకుడు ఎవడకు పుట్టాడు, అయ్యప్ప ఎవడకు పుట్టాడు అని బహిరంగంగా మాట్లాడగలడు. కానీ ఈ దేశంలో పుట్టిన హిందువు, అరే నా ధర్మాన్ని అవమానిస్తున్నావు, నా కొడక అడ్డంగా నరికేస్తాను నిన్ను అని చెప్పేసి అనలేని పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఎవడెక్కువ ధైర్యంగా ఉన్నాడు? నేనైతే భరోసాగా ధైర్యంగా ఫీల్ అవ్వట్లా. ఫీల్ అయితే కనుక నా దేవీ దేవతల్ని కించపరిచినోడిని కొడక చెప్పు తెగిపోద్దని చెప్పేసి రోడ్డు మీద చెప్పులు దిగేదాకా కొట్టేవాడిని. నాకు ఆ భరోసా లేదు ఈ దేశంలో. నాకంటే భరోసాగా ఉన్నోడు ఈరోజు నా దగ్గర విక్టిమ్ కార్డు వేస్తున్నాడు, మీ కారణంగా నేను నలిగిపోతున్నానని చెప్పేసి. ఎందుకు వచ్చిన ఎదో డ్రామాలండి ఇవన్నీ? జనాలు చూడలేదా? ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలైన ఒక కృష్ణ బర్వత్ని కావచ్చు, లేకపోతే నవీన్ కుమార్ని కావచ్చు, లేకపోతే రాజస్థాన్లో కన్నయ్యలాల్ని కావచ్చు, చాలా మందిని చంపేశారు. అరే ఇళ్లలోకి దూరి చంపేశారు, ఆఫీసుల్లోకి వచ్చి చంపేశారండి, ఆర్ఎస్ఎస్ కార్యాలయంలోకి వచ్చి చంపేశారు లోపలికి వచ్చి. ఎవడండి మసీదుల్లో దూరం ఒక మైనార్టీని చంపినోడు? ఎటువంటి సందర్భాలు ఏమైనా చూసారా? యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో చాలా మంది ముస్లింస్ ని ఉత్తరప్రదేశ్లో ఇలాగే కొంతమంది చేశారని కూడా చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. చాలా మంది చెప్పుకుంటున్నారండి. చెప్పుకున్నవన్నీ నిజాలు అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఓకే, యోగి ఆదిత్యనాథ్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు, మేము చంపింది ముస్లింస్ ని కాదు క్రిమినల్స్ ని అని చెప్పేసి. ఏది కొన్ని ఎన్కౌంటర్స్ విషయంలో. అవును, అంటే దానికి సంబంధించి ఆ టైంలో చాలా వ్యతిరేకత వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ ముస్లిం నే టార్గెట్ చేసి అంతకన్నా ఎక్కువ క్రైమ్ చేసిన హిందువులు కూడా రాష్ట్రంలో ఉన్నారు. బట్ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి. ఎండ్ ఆఫ్ ది డే డెమోక్రసీ అంటే పర్సంటేజ్ నెంబర్స్ మ్యాటర్ అండి. మరి ఒకవేళ నిజంగా యోగి ఆదిత్యనాథ్ గారి మీద అంత వ్యతిరేకత వచ్చింటే యూపీలో మళ్ళీ ఎట్లా గెలిచారు? పబ్లిక్ యాక్సెప్టెడ్ వాట్ హి డిడ్. అంటే ఆయన తప్పు చేయలా. తప్పు చేసిన రోజున ప్రజాస్వామ్యం అంటే చెప్పే కదా నెంబర్ గేమ్. ఎవరికి 51 వస్తే అవుట్ ఆఫ్ 100 వాళ్ళది విన్. ఒకవేళ యోగి గారు ఆ వ్యతిరేకతను మూట కట్టుకుంటే యోగి గారు ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే అతిథులేం కాదు కదా. చివరికి ప్రజా తీర్పు కోసం రావాలి ఆయన అయినా సరే. అంత వ్యతిరేకత వస్తే ప్రజలు చూపించుకుంటారు. మళ్ళీ ఈలోపు ఈ తప్పుడు ప్రచారాలు ఎందుకు? ఓకే సార్, చివరిగా సార్, రాజేష్ మహాసేన ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో చాలా ఇది చాలా హీట్ రేపుతుంది. రేపు దళిత సంఘాలు ముందుకొచ్చి, దళిత సంఘాలు కూడా ఇప్పుడు కూడా మేము సంఘటితం అవుతాం, ఒక దళిత బిడ్డను
ఇలాగ తీసుకెళ్లి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, మేము కూడా సంఘటితం అవుతాం అంటే ఇది జాతుల మధ్య పోరాటంగా మారే అవకాశం లేదంటారా దీన్ని? ఇది జాతుల మధ్య పోరాటంగా మారుతుందా మారదా అనేది సెకండరీ అండి. మీరు అన్నట్టు ఆ సంఘాలన్నీ కలిపి ఒకవేళ ఒత్తిడి చేసి టీడీపీ మీద మహాసేన రాజేష్ కి మద్దతు ఇవ్వాల్సిందే, టికెట్ ఇవ్వాల్సిందే అంటే గనక విత్ ద కాన్సిక్వెన్సెస్ ఫేస్డ్ బై టీడీపీ వాళ్ళు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఆ ఒక్క నియోజకవర్గం ఇంపార్టెంట్ అనుకుంటే మీరు 174 నియోజకవర్గాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండండి. చాలా మంది అంటున్నారు ఇక్కడ కూడా, గతంలో వైసీపీ చేసిన దారుణాలతో పోలిస్తే టీడీపీ రాజేష్ మహాసేన్ చేసింది ఒకటే తప్ప మీకు అని చెప్పేసి అంటున్నారు. ఎస్, వైసీపీ చేసిన దాష్టికాలు అన్నీ కూడా తప్పులే. దాని అర్థం వైసీపీ కంటే మీరు బెటర్ కాబట్టి మీరు ఏం చేసినా భరిస్తామని కాదు. మీరు తప్పు చేస్తే మిమ్మల్ని కూడా ఎదిరిస్తాం. మీరు రాజేష్ మహాసేన విషయంలో కాంప్రమైజ్ అవ్వండి, రాజేష్ మహాసేన టికెట్ని రద్దు చేయండి. మిగతా 174 నియోజకవర్గాల్లో అరే వైసీపీ కంటే టీడీపీ బెటర్ అని మేమే చెప్తాం. అలా కాకుండా మేము పట్టాం కాబట్టి పంతం పట్టాం కాబట్టి రాజేష్ మహాసేన అక్కడి నుంచే పోటీ చేపిస్తాం మా పార్టీ తరఫున అంటే కనుక మీరే రెడీగా ఉండండి. ఒక్క రాజేష్ మహాసేన ఉంటే టీడీపీ అండ్ జనసేన పార్టీ తప్పు, రాజేష్ మహాసేన లేకపోతే టీడీపీ జనసేన కరెక్ట్. ఇది కరెక్ట్ అయినా? టీడీపీ జనసేన కరెక్ట్ అని మేము అనట్లేదండి. వాళ్ళు రాజేష్ మహాసేన లాంటి వాడు ప్రజల తరఫున ప్రజా నాయకుడిగా అసెంబ్లీకో లేకపోతే కౌన్సిల్ కో వెళ్ళటానికి మేము పూర్తి వ్యతిరేకం. అతను క్రైస్తవుడైనందుకు కాదు, అతడు దళితుడైనందుకు కాదు, అతడు హిందూ వ్యతిరేక అయినందుకు. ఓకే, జీవితంలో ప్రతి ఒక్కసారి ఎప్పుడో సరే ఒక మనిషి ఒక తప్పు చేస్తాడు, ఒక మాట తోలతాడు, దానికి సంబంధించి ఆ మాటని తీసుకునే పరిస్థితి లేకపోతే దానికి అపాలజీ తీసుకునే పరిస్థితి ఉంటే మనం క్షమించవచ్చు, తప్పు చేశాడు కాబట్టి అన్న పరిస్థితి ఉంటది. బట్ అలాంటి పరిస్థితి, అలాంటి ఎక్స్క్యూజెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే డెఫినెట్లీ ఆయన అసలు వెళ్ళాలని పరిస్థితి లేదా? డెఫినెట్ గా అండి. ఎప్పుడైనా ఒక ఆవేశంలో నోరు జారిన వ్యక్తుల్ని ఖచ్చితంగా మనం క్షమించాలి. కానీ బాపన్న కొడకల్లారా, పాపను లంజోడకల్లారా, పాపను ముండా కొడకల్లారా అంటూ పదే పదే ఒక కులాన్ని 10 సార్లు తిట్టినోడిని, ఒకసారి తిడితే ఫ్లో, 10 సార్లు తిడితే హిందువుల్ని అరే మనువాదులారా, సన్నాసులారా అది ఇదంటూ పిచ్చి మాటలు మాట్లాడుతూ 10 సార్లు అంటే మీ వినాయకుడిని పార్వతీదేవి ఎట్లాగనింది, తండ్రి ఎవడు శివుడికి తనకు ఎట్లా పుట్టాడో తెలియదు, మామూలు బయట అయితే అనుమానిస్తాడు అంటూ వినాయకుడి గారిని, అమ్మవారిని, అయ్యవారిని ముగ్గురిని కలిపి అవమానించాడు. కృష్ణుడి యొక్క 16,000 మంది భార్యల గురించి అవమానకరంగా మాట్లాడాడు. మరి ఇవన్నీ మాట్లాడినప్పుడు వీటిలో ఒకటంటే క్షమిస్తాం, 100 కూడా క్షమించాలా? అరే శిశుపాలుడికి ఒక లెక్క పెట్టాడండి 100 తప్పులు అని చెప్పేసి, వీడు శిశుపాలుడు అంత తోపేం కాదు కదా, మేము క్షమిస్తాం. చూద్దాం సార్, రానున్న కాలంలో ఏం జరగబోతుందో, ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో రాజేష్ మహాసేన, లేదా టీడీపీ జనసేన ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? ప్రజాస్వామ్యంలో ఎవడు గెలుస్తాడు ఎవడు ఓడిపోతాడు అనేది ఎండ్ ఆఫ్ ద డే నెంబర్ మ్యాటర్స్ అండి. కానీ వాడు గెలిచినా ఓడిపోయినా, పోటీ చేసినా చేయకపోయినా మా వ్యతిరేకతని ప్రదర్శించడంలో మాత్రం మేమైతే ఖచ్చితంగా ఫెయిల్ అవ్వం. ఓకే, ఆ వ్యతిరేకతని 100% చూపిస్తాం. ఓకే, ఒకే ఒక మాట, ఏదైతే ఒక్కసారి కాదు ఒకే ఒక మాట చాలా జాగ్రత్తగా ఉండాలి, పొదుపుగా వాడాలి, జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు చెప్తుంటారు. బట్ ఎప్పుడో అన్న ఒక మాట అతని ఎదుగుదలగా ఏదైతే ముందుకెళ్తున్నాడో దానికి ఆటంకం కాకపోతుంది. దానికి సంబంధించి ఇది రాజేష్ మహాసేన ఎవరైతే ఉన్నారో క్షమాపణ చెప్పి హిందూ సంఘాలకి బరిలో ఉంటాడా, లేదా టీడీపీఆర్ జనసేన వచ్చు ఈ పార్టీలు అతన్ని అక్కడి నుంచి పోటీ నుంచి తప్పిస్తాయా లేదా అనేది ఉత్కంఠగా ఉంది. చూద్దాం రానున్న కాలంలో ఏం జరుగుతుందో. నమస్కారం లలిత్ కుమార్ గారు, రాజేష్ మహాసేనకి సంబంధించి ఈ పరిస్థితుల మీద మీ యొక్క రెస్పాన్స్ తెలియజేసినందుకు నమస్కారం. చాలా సంతోషం.